హలో అందరికీ నమస్తే. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కి స్వాగతం. మనకి 2025 సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో మే మంత్లో గురుడి యొక్క సంచారం జరగబోతుంది. ఓకే, సాధారణంగా పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఇవి మాత్రము మూవ్ అయినప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగిలిన గ్రహాలు 20 days, 1 month, 40 days ఇలా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఆ మంత్లో తెలుసుకోవచ్చు. బట్ ఇవి సంవత్సరానికి ఒకసారి కానీ 1 year 8 months, ఓకే, అండ్ 2.5 years అయితే అలా కొంచెం పెద్ద గ్రహాలు, పెద్ద అంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాము రిజల్ట్స్ అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే, ఈ యొక్క 4 గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ 2025 సంవత్సరంలో మూవ్ అవుతున్నాయండి. సో అది ఒక స్పెషల్ అనమాట 2025కి. ఎందుకంటే 4 మూవ్ అయినప్పుడు చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా అందరి లైఫ్లో అండ్ ఓవరాల్గా కూడా దేశానికి అలా కూడా ఉంటుందన్నమాట మార్పులు అనేవి. సో ఈ యొక్క గురు గ్రహ గోచారము, గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వెళ్తుందో, వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క మే 14th వరకు, ఈ 1 year పీరియడ్ మే 14th వరకు వృషభ రాశిలో ఉన్నారు. అంటే అది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏ రాశికి ఎన్నవ స్థానం అయింది, ఆ యొక్క రాశి ఆ యొక్క గురువు ఉన్నటువంటి రాశి వీళ్ళ రాశికి అంటే మన రాశికి ఎన్నవ రాశి అయింది, అక్కడ ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా చూసి మనము రాశిని బట్టి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇది అన్ని రాశులకి వీడియో అనేది వస్తుంది. సో మీరు మీ యొక్క రాశిని చూసుకొని దాని ప్రకారము పరిశీలించుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అందరికీ, ఇది ఓన్లీ రాశిని బట్టి చెప్తున్నాం. ఇది గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే గ్రహచారము. సో రాశిని బట్టి చూసుకునేది ఒక 40-50% ఉంటుంది రిజల్ట్ అనేటటువంటిది. ఓకే, అండ్ మిగిలినది మనకి బర్త్ చార్ట్ అని ఉంటుంది. అంటే మన బర్త్ టైం, పుట్టిన డేటు, టైము, ప్లేస్, దీన్ని బట్టి మనకి ఒక చార్ట్ అనేది వస్తుందన్నమాట. బర్త్ చార్ట్ అంటే ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అందులో కూడా ఏమీ ఇది లేదు, బర్త్ చార్ట్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే మూవ్ అవుతూ ఉన్నాయో మీరు అంటే ఎవరైనా వాళ్ళు పుట్టిన సమయంలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్రహాలు. సో దాన్ని మనం ఒక దగ్గర వాళ్ళు పుట్టిన సమయానికి మనం స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది వాళ్ళు పుట్టిన సమయానికి అనేటటువంటి ఫోటో తీసేస్తున్నాం. అదే బర్త్ చార్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి వాళ్ళ రాశి, వాళ్ళ లగ్నానికి ఏ గ్రహాలు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేటటువంటిది వచ్చేస్తుంది. అది వాళ్ళ ఓవరాల్ ఎంటైర్ లైఫ్కి ఉంటుందన్నమాట. అవి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ గోచారం ఏంటి అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని బట్టి ఓవరాల్ రిజల్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న సమయం కరెక్ట్ అయినదా కాదా అని మనకి చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా గోచార ఫలితాలు చూసుకుంటూ బర్త్ చార్ట్ని పరిశీలించి గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని ఏదో రాశుల గురించి చెప్పారు మనకి టీవీలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి, రాశి ఫలం ఇలా ఉంది అంటే అది 100% మనకి 100% మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని మీ బర్త్ చార్ట్ని మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం తెలీదు, వాటి రిజల్ట్ మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు మీ దగ్గరలో. కానీ ఏదైనా మీ సోర్స్ ఏ విధంగా అయినా వర్చువల్ ఆర్ ఫిజికల్గా అయినా మీకు మీరు కలిసి తెలుసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఈ యొక్క ఆస్ట్రాలజీ సైన్స్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది ఆ యొక్క బర్త్ చార్ట్ తెలుసుకున్న తరువాత మీరు ఈ గోచారం కూడా చూసుకోవాలి. ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు, రెండు చూసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది. అండ్ మహాదశ, అంతర్దశలు ఇవి ఎలా ఉన్నాయి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ గురుగ్రహ గోచారము అనేటటువంటిది తెలుసుకుందాము. మేషరాశి వారికి
గురుగ్రహ గోచార ఫలితాలు 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఈ యొక్క దేవగురువైనటువంటి బృహస్పతి 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా మీ యొక్క అంటే మేషరాశికి 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఓకే, ఈ యొక్క 2వ స్థానంలో జనవరి నుంచి మే వరకు అక్కడే ఉంటున్నారు. కాబట్టి అంటే 2వ స్థానం అంటే ధనస్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నారో ఈ యొక్క సమయంలో ఎలా ఉంటుంది అంటే కనుక వీరి మాట కానీ వీరికి ధనాదాయం కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా వీరికి దేవగురువైనటువంటి బృహస్పతి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే ధనస్థానంలో జూపిటర్ అంటే గురు భగవానుడు ఉంటారో ఆ యొక్క ప్లేస్ని ఎన్హాన్స్ చేస్తారు. సో ఆ యొక్క రిలేటెడ్ ఈ ధనానికి సంబంధించి అయితే కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ ఈ యొక్క రిలేషన్షిప్ వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ని పెంచడము, ఓకే, మంచిగా అన్నమాట. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషనే ఉంటుంది ఈ యొక్క వాటిలో. అండ్ వీళ్ళకి మాటలు అంటే వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కూడాను మంచి ఒక గురువులాగా ఉంటాయన్నమాట. అంటే అంత బాగా మాట్లాడగలుగుతారు. సో ఈ విధంగా మే వరకు ఉంటుంది. ఆర్థికమైనటువంటి డెవలప్మెంట్స్, అన్ని రకాల అనుకూలతలు అన్నీ ఉంటాయన్నమాట ఈ సమయంలో. 2వ స్థానంలో మే 14వ తేదీ వరకు సంచరించేటటువంటి గురువు యొక్క ప్రభావం కారణం చేత ఈ మేషరాశి వారికి చాలా రకాల ధన లాభాలు కలుగుతున్నాయి మే 14th వరకు. అలాగే 2వ స్థానంలో సంచరించేటటువంటి గురు ప్రభావం మేషరాశి వారికి ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్ని రకాల అనుకూలతలు కలిగిస్తుంది గురువు కారణంగా. ముఖ్యంగా విదేశీ యోగం కూడాను అనుకూలిస్తుంది. ఆ తర్వాత తీసుకుంటే కనుక మే 14వ తేదీ రాత్రి 10:34 మృగశిర నక్షత్రం 3వ పాదంలో గురువు మిథున రాశిలోకి వెళుతున్నారు. ఎప్పుడైతే 3వ స్థానంలోకి వెళుతూ ఉన్నారో మేషరాశి వారికి కొద్దిగా అనుకూలత అనేటటువంటిది తగ్గుతుంది. తృతీయ స్థానము సహజంగా గురుడు ఏ రాశిలోకి వెళితే ఎలా ఉంటుంది అని చూస్తే కనుక అంటే మే 14వ తేదీ రాత్రి ఎప్పుడైతే గురుడు మారుతున్నారో మిథున రాశిలోకి ఆ సమయంలో అంటే మే 15వ తేదీ నుంచి పుష్కరాలు కూడా వస్తాయి గురువు మారిన దాన్ని బట్టి. ఓకే, సో అది వేరే విషయం. అది పుష్కరాలు కూడా ఇస్తూ ఉంటాయి గురువు సంచారం వల్ల. సో మిథున రాశిలో గురుడు సంవత్సరం అంతా ఉంటారా అంటే అలా ఉండట్లేదు. గురువు మే 14కి మిథునంలోకి వెళ్ళి గురువు గారు యాక్చువల్గా ఒక రాశిలోనికి ప్రవేశించిన తర్వాత ఒక సంవత్సరం కాలం పాటు ఆ రాశిలో ఉండాలి. కానీ అతిచారము అనగా వేగంగా ప్రయాణించడం అంటారు. అతిచారం అనేది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వక్రీ వస్తూ ఉంటుంది, వక్రం అవుతారు, ఒక్కొక్కసారి అతిచారంలోకి వెళుతారు. అంటే అక్టోబర్లోనే కర్కాటక రాశిలోకి వెళుతున్నారు అక్టోబర్ 18 నుంచి. ఎప్పుడైతే కర్కాటక రాశిలో అక్టోబర్ 18కి వెళ్తున్నారో ఒక 48 days అక్కడే ఉంటారు. అంటే డిసెంబర్ 5 వరకు అక్కడే ఉంటారు. అక్టోబర్ 18th నుంచి డిసెంబర్ 5th వరకు అక్కడే ఉంటారు ఈ యొక్క 2025 సంవత్సరంలో. సో అతిచారం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతారు వెనక్కి. సో ఈ విధంగా అతిచార యోగం అనేది కూడా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. అక్టోబర్ వరకు తృతీయంలోను, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చతుర్థంలోనూ ఉంటారు. సో ఈ మేషరాశి వారికి 2వ స్థానంలో ఉంటారు, 3వ స్థానంలో ఉంటారు, 4వ స్థానంలో ఉంటారు. ఈ యొక్క మన 2025 సంవత్సరంలోనే 3 చోట్ల ఉంటారు. ఓకే, గురుని యొక్క సంచారం 3 చోట్ల ఉంటుంది. ఎప్పుడూ కూడా గురుడు ఒక సంవత్సరంలో 3 రాశులు ప్రవేశించడం అనేది అంతగా సాధ్యం కాదు. కానీ ఈ యొక్క సంవత్సరంలో అంటే 2025 సంవత్సరంలో మాత్రము ఈ యొక్క 3 రాశుల్లో ఒకే సంవత్సరంలో సంచరించడం అనేది సాధ్యం అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీని ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఇస్తున్నారు అని చూస్తే కనుక సో వీళ్ళకి 4వ స్థానము అనేది కుటుంబ స్థానము. సో కుటుంబ స్థానంలోకి ప్రవేశించినప్పుడు కొద్దిగా అంటే 3లో ఉన్నప్పుడు కంటే కూడా కొంచెం పర్వాలేదు 4వ స్థానంలో. బట్ 3లో ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే
అంటే మామూలుగా నార్మల్గా న్యూట్రల్ ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారు తృతీయ స్థానంలో మిథునంలో ఉన్నప్పుడు. ఓకే, అక్టోబర్ వరకు. ఆ తర్వాత ఎప్పుడైతే డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటారు కదా అక్టోబర్ నుంచి, ఆ సమయంలో 4వ స్థానంలో సంచరించేటప్పుడు అంటే అర్ధాష్టమం అవుతుంది. అర్ధాష్టమంలో సంచరించేటప్పుడు అంటే అది మంచి స్థానమే, గురునికి ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానం కాబట్టి అంటే అతిచారం మీద వెళ్తున్నందువల్ల ఆ యొక్క స్థాన ఫలితాలు అంటే ఉచ్చస్థాన ఫలితాలు పొందలేకపోతారు. 4వ స్థానంలో ఏ విధంగా ఉంటుందంటే ఈ మేషరాశి వారికి తేజోహీనం కలుగుతుంది, అంటే గురుబలము తగ్గినట్టుగా అవుతుందన్నమాట. తేజస్సు కూడా క్షీణిస్తుంది. చేసేటటువంటి పనులలో సమస్యలు పెరుగుతూ ఉండటము. ఓకే, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఉండేవారు కొద్దిగా ఇదవుతూ ఉంటారు, అంటే కొంచెం నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన వృత్తుల వారికి కూడాను కొద్దిగా వాళ్ళకి అంత డెవలప్మెంట్ అనేది కనిపించదు అనమాట. టీచింగ్ ప్రొఫెషన్ కానీ ఇలాంటి వాటికైతే మాత్రము ఊహించినటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క 2025వ సంవత్సరంలో గురుబలం అనేటటువంటిది మే 14వ తేదీ వరకు చాలా బాగుంది. మే 14వ తేదీ తర్వాత కొద్దిగా గురుబలం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి గురునికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ యొక్క గురువు యొక్క పరిహారాలు ఈ యొక్క వీడియో చివరిలో చెప్పడం జరిగింది. సో చూసి ఆ యొక్క గురువుకి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ చేసుకోగలరు. సో దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోగలుగుతారు. ఈ గురుగ్రహ దోష నివారణ కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ యొక్క గురుగ్రహానికి గురువారం రోజు అంటే ప్రతి గురువారం రోజు కూడా మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి అంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. ఇది ఒకటి. ఓకే, ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. దానివల్ల గురుగ్రహ దోషం పోయి గురువు అనుకూలిస్తారు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినది గురువారం శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ఆర్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కూడా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో గురు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. సాధారణంగా కాశీ క్షేత్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఓకే, ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది గురువు యొక్క ఆలయము. అక్కడ బృహస్పతి క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు. అంటే జాతకంలో ఎక్కువగా గురుదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేయించుకోవచ్చు, లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే. అలాగే శ్రీశైల క్షేత్రం గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే కూడా గురుగ్రహ దోషము పోతుంది. గురు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నదానం చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా గురుని సేవించడం అంటే గురువుల్ని సేవించడము, మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించడం కూడా గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది. సో గురు నవగ్రహ మంత్రం ఉంటుంది. ఓకేనా? సో నవగ్రహ మంత్రాన్ని కొన్నిసార్లు 16 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవడము, అలాగే ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే ప్రతి గురువారము చేసుకోవడం కూడా మంచిది. ప్రతి గురువారం నవగ్రహ కోవెల్లో నవగ్రహాల దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకోవడం కూడా ఒక రెమెడీ అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి గురు నవగ్రహ మంత్రం చూద్దాము. అంటే ఒకటి ఓం భృం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం హరాం హ్రీం హ్రం బృహస్పతయే నమః, ఇదొక మంత్రం. అలాగే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహ అనేది. ఓకేనా? ఇలా మనకి చాలా రకాల మంత్రాలు ఉంటాయి బృహస్పతికి సంబంధించినవి. ఈ మంత్రాలు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా అంటే ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఒక చాంటింగ్ లాగా చేసుకోవచ్చు.
ఓకే. సో, ఈ విధంగా చేసుకుంటే గురుగ్రహ దోషం అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే గురువారం పూట శివాలయంలో ఉదయం కానీ, సాయంత్రం గానీ ఒక ప్రసాదాన్ని ఏదైనా అంటే పులిహారని ఎక్కువగా చేసి ప్రసాదంగా పంచిపెడితే కూడా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఎవరికైనా కేజింపావు శనగలు దానం చేస్తే కూడా గురుగ్రహ దోషం పోతుంది. ఓకేనా. ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషం తగ్గుతుంది. దానితో పాటు పసుపు రంగు అరటిపళ్ళు కూడా దక్షిణ తాంబూలాలతో పాటు బ్రాహ్మణులకి వరుసగా 7 వారాలు దానం చేసినా కూడా చాలా మంచిది, దోషం తగ్గుతుంది. సో, ఈ విధంగా గురువు యొక్క బృహస్పతికి అంటే గురుగ్రహానికి దోష నివారణ ఏవైనా మీరు కొన్ని చేయగలిగినవి చేసుకోవచ్చు. దీని ద్వారా గురుగ్రహ దోషం కొంతవరకు తగ్గుతుంది. శుభం.